నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని రాకాసిపేటలో గల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారి భవనంలో ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గంగాశంకర్, టీపీసీసీ డెలిగేట్, పట్టణ అధ్యక్షుడు బీర్కు శంకర్, పట్టణ కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్, రవీందర్, సంజీవ్, గంగాధర్, రవి, వర్ధన్, సురేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ ఎక్కడ పడితే వారికి మనం ఆపోజిట్ నిలబడదు, మన వారికి మనం గెలిపించుకోవాలి. అది మనం సత్తు పెట్టాలి అని వారికి మన సత్తు పెట్టాలి. అలాంటి ప్రయత్నం చేయాలి. ఇంత పెద్ద ఎత్తున భవనం అంటే మున్నూరు కాపు సంఘం తరఫున వారు సొంత డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున భవనం నిర్మాణం చేశారు. వారి అధ్యక్షుడు ఏషల రవి గారికి మరియు సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘం కోసం వీరు ఆర్గనైజేషన్ కష్టపడుతున్నట్టు ఇక్కడ మనం అర్థమవుతా ఉన్నది. అయితే ఈరోజు ఇంకోటి మనం ఇక్కడ సమావేశమైన సభ్యులను చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. మనకు మున్నూరు కాపు ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ఈవెంట్ క్రియేట్ చేసింది కాబట్టి దాంట్లో చాలామంది సభ్యులు ఉన్నారు. మనకు డైలీ దాంట్లో పెడతా ఉంటారు, మన మున్నూరు కాపు సంఘం సమావేశాలు కావాలా, మన మున్నూరు కాపుల ఐక్యత కోసం మనం పాటుపడాలని చాలామంది పెడతా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తుంటే ఓన్లీ యువకులు మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు చాలామంది మున్నూరు కాపులో ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. అయితే దీనికి ఉదాహరణగా నేను చాలా మున్నూరు కాపుల ఒక్కటి కోసం మేమందరం సంజీవ్ కానీ ఈ భవన్పేట గంగాధర్ కానీ మేము కొందరము గ్రామం తిరిగినాం. ప్రతి గ్రామంలో పోయి కూర్చొని ఆడ సంఘ సభ్యులందరినీ పిలిపించి సమావేశం చేసి ఆడొక సంఘం ఏర్పాటు చేసి సంఘంలో ఒక కార్యవర్గం అనేది ఏర్పాటు చేసుకుంటూ బోధన్ మండలంలోని ప్రతి గ్రామంలో చేసినాం. అయితే మనది బోధన్ టౌన్లో కానీ బోధన్ మండలంలో కానీ చూస్తే వేరే ఇతర మండలాలతో కంపేర్ చేస్తే మన దగ్గర మున్నూరు కాపుల సంఖ్య చాలా తక్కువ. మన దగ్గర 38-40 గ్రామాలు ఉంటాయి. బోధన్ మండలంలో దాదాపు 15-16 గ్రామాలలో మున్నూరు కాపులు లేరు. మిగతా గ్రామాలలో ఉన్నారు, కొన్ని దగ్గర చాలా తక్కువ ఉన్నారు, కొన్ని దగ్గర చాలా ఎక్కువ ఉన్నారు. అట్లా చాలా గ్రామాలలో కూడా తిరిగినాం. అట్లాగే మనం ఆడ బాబా గార్డెన్లో పెద్ద ఎత్తున దాదాపు 500-600 మంది సభ్యులతో దాదాపు ఇంట్లో చాలా మంది ఆ రోజు పార్టిసిపేట్ అయ్యారు. ఆ రోజు చేసి మనం శిల్ప సుదర్శన్ అని మండల అధ్యక్షుడిగా అబ్దాపూర్ శిల్ప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. వివిధ మండలాల గ్రామాలకు సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి అన్నిట్లో చాలా నేర్పరితనం కలిగినటువంటి పెద్ద మనుషులు స్టేజ్ మీద ఉన్నారు. మనం ఒక 20 మంది కలిస్తే నాకు తెలిసి మనం అనుకుంటే ఒక 10,000 మంది జన సమీకరణ చేసే సత్తా కలిగిన నాయకులు ఉన్నారు ఇక్కడ. మనం ఇక్కడ రాకాసిపేటే కాదు, దీంతో మనము మండలాలు గ్రామాలలో మన యొక్క ప్రణాళికలు కార్యాచరణ ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కనీసము ఒక 10 మంది ఒక దగ్గర కలిస్తే గల్లీలో అడ్డ మీద నిలబడ్డా భయం అవుతుంది. అలాంటి 10 మంది ఎందుకు నిలబడ్డారేమో జరగట్టిందని. ఒక 100 మంది ఒక 1000 మంది ఒక దగ్గర జరిగితే అటువైపు నీవు ఈ సైడ్ ఎప్పుడైతే బలం అనేది కనబడుతుందో నీవు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సంకేతం ఉంటే వాళ్ళని ముడితొక్కటైతారు, వాళ్ళతో గెలవలేము, వాళ్ళు అన్ని విధాలా బలంగా ఉన్నారని ఒక సంకేతం ఇవ్వు. నువ్వేం చేయకు, ఎదుటోడిని ఏమో చేస్తావనే నీ ఆలోచన అవసరం లేదు. నీవు నీ ఆత్మస్థైర్యము నువ్వు కరెక్ట్ బలంగా ఉన్నావా లేదా అనేది పరిశీలనలో నీ యొక్క ఈ మీటింగ్లు, ఈ యొక్క కార్యాచరణ, ఈ యొక్క ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరము. మీరు ఏది చేసినా ఇక్కడ ఉన్నటువంటి యువత రైతాంగము సమయం వెచ్చించి తప్పకుండా వస్తారు. మేము కూడా మీ వెంటనే ఉంటామన్నా. మీరు ఏ కార్యక్రమం చేసినా ఇందాక చెప్పిండు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.